హైదరాబాద్లో డ్రగ్స్ తనిఖీలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాల్ ఫ్రాక్చర్ కాగా మరో కానిస్టేబుల్తో పాటు సీఐకి గాయాలయ్యాయి. హెచ్ఎన్యూ అధికారులు అందుకున్న సమాచారంతో అబిడ్స్ పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలపైన నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బెలినో కారులో వచ్చి మరో వ్యక్తికి ప్యాకెట్ అందజేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న సైఫ్కు పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించి బయటకు రావాలని సూచించారు. అయితే కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా రివర్స్ చేయడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ పైకి కారు దూసుకెళ్లింది. అనంతరం పోలీసులు వెంబడించి అఫ్జల్గంజ్ వద్ద కారును అడ్డుకున్నారు. ఈ ఘటనపైన అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ తనిఖీలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ కాల్ ఫ్రాక్చర్ కాగా మరో కానిస్టేబుల్తో పాటు సీఐకి గాయాలయ్యాయి. హెచ్ఎన్యూ అధికారులు అందుకున్న సమాచారంతో అబిడ్స్ పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలపైన నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బెలెనో కారులో వచ్చి మరో వ్యక్తికి ప్యాకెట్ అందజేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న సైఫ్కు పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించి బయటకు రావాలని సూచించారు. అయితే కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా రివర్స్ చేయడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ పైకి కారు దూసుకెళ్లింది. అనంతరం పోలీసులు వెంబడించి అఫ్జల్గంజ్ వద్ద కారును అడ్డుకున్నారు. ఈ ఘటనపైన అబిడ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.